పాలు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా అవసరమైనవి. అలాంటి పాలు కల్తీ చేయడం వల్ల ఆరోగ్యం నాశనం అయిపోయి, జీవితాలు నాశనమయ్యి, చివరకు చావు వరకు కూడా దారితీస్తుంది. గత వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల వ్యవహారంపై 2 తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇందులో ముఖ్యంగా పాలను కల్తీ చేయడం వల్ల అందులో 5 మంది చనిపోయారు. వారిలో ఒకరు పిల్లలు కూడా ఉన్నారు. పాలను ఎలా కల్తీ చేస్తున్నారు? ముఖ్యంగా మనం ఒకటి గుర్తుంచుకుంటే, మన రాష్ట్రంలో ప్రతిరోజు కూడా కొన్ని లక్షల లీటర్ల పాలు అవసరమవుతుంది. అదేవిధంగా దేశంలో కొన్ని కోట్ల లీటర్ల పాలు అవసరమవుతుంది. మరి ఇన్ని ఆవులు, గేదెలు పాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయా? లేకపోతే సరఫరాకు తగినటువంటి పాలు లేకపోతే మిగిలిన పాలు ఎలా చేస్తున్నారు? ఎలా వస్తున్నాయి మనకి? అవన్నీ కూడా కల్తీ చేస్తున్నారు. ఏ విధంగా కల్తీ చేస్తున్నారంటే, వాటర్ తీసుకొని వాటిలో యూరియా కలపడం, లేకపోతే పామాయిల్ కలపడం, అదేవిధంగా కొన్ని కెమికల్స్ కలపడం, పిండి కలపడం, స్టార్చ్ కలపడం, ఇవన్నీ కలపడం వల్ల పాలను నిజంగా గేదెల, ఆవుల నుంచి వచ్చిన పాల మాదిరిగా తయారు చేసి వాటిని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీటి వల్ల మొత్తం వాంతులు కానీ, విరేచనాలు అవ్వడం కానీ, లేకపోతే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానీ, నరక యాతన అనుభవించి చివరికి మరణిస్తున్నారు. సో మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా వీటిపైన అవగాహన పెంచుకోండి. కల్తీ పాలు ఎలాంటివి, లేకపోతే నార్మల్గా గేదె నుంచి, ఆవుల నుంచి వచ్చిన పాలు ఎలా గుర్తుపట్టాలి, కల్తీ పాలను ఎలా గుర్తుపట్టాలి అనేది తెలుసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కల్తీ పాలను గుర్తించడం ఎలా అనే ఒక వీడియో చేస్తున్నాను. సో ప్రజలందరూ కూడా అవగాహనతో ఉండండి. మీరు వాడుతున్న పాలు నిజమైనవా లేకపోతే కల్తీవా అనేవి తెలుసుకోండి. మీ పిల్లల్ని కానీ, మీ ఫ్యామిలీని కానీ ఆరోగ్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.